గురుగారు, భోజనం చేస్తే శరీరానికి శక్తి వస్తుంది, కానీ కొన్ని వేళల్లో మాత్రము భోజనం తీసుకోరాదు, తద్వారా హాని కలుగుతుంది అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అని భగవద్గీత వాక్యం. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. భోజనం వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అనుసరించి స్వీకరించవలసిన సమయం మొదటి జాము ఉదయం 6 నుంచి 9 మధ్య, అలాగే సాయంత్రం 6 నుంచి 9 మధ్య. ఈ వేళలలో మాత్రమే మితంగా, హితంగా, పరిమితంగా ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారికి ఏ వ్యాధులు దరిచేరవో, ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం తీసుకోకూడని వేళలు కూడా ఉన్నాయి. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఉదయం 6 వరకు ఈ మధ్య సమయంలో ఆహారం తీసుకొనకూడదు. జీర్ణం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మం ఈ విషయాన్నే నిర్ధారణ చేస్తూ ఎంత తినాలో అందులో సగం మాత్రమే తినాలి, మిగతా సగం మంచినీటితో పూర్తి చేసుకోవాలి అంటుంది. ఆహారం తినకూడని విషయం మూడవది ఏమిటి అంటే, ఆ ఆహారాన్ని బాగా నమలి తినకుండా అలా భోజనం చేసిన తర్వాత, స్వీకరించిన తర్వాత కనీసంగా 8 గంటల విరామం లేకుండా మళ్ళీ భోజనం స్వీకరిస్తే అది కూడా జీర్ణం కాదు, అనారోగ్య హేతువు. ఆహారం స్వీకరించకూడని వేళలు సాయంత్రం 4 నుంచి 6 వరకు. ఈ 2 గంటల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఆహార పదార్థం తినకూడదు. అది రాక్షస సంధ్యా సమయం అని కూడా ఆధ్యాత్మిక శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. 4 to 6 ఈవినింగ్ ఆ సమయంలో మౌనంగా ఉండాలి. అలాగే ఉదయం కూడా 4 నుంచి 6 ఈ మధ్య సమయంలో తినకూడదు. మరి తినవలసిన సమయం 6 నుంచి 9 ఉదయం, సాయంత్రం 6 నుంచి 9 ఈ వేళలలోనే. మాధ్యాహ్నిక సమయంలో కొంత స్వీకరించాలి కదా అనేటటువంటి ఉద్దేశ్యంతో ఉదయం వేళలో అల్పాహారం స్వీకరించి మధ్యాహ్న సమయంలో పూర్తి భోజనం అంటూ ఉంటారు. అలాగే రాత్రి వేళన కూడా సప్పర్ అనేటటువంటి పేరిట ఆంగ్లంలో మితంగా రాత్రి వేళన కూడా భోజనం స్వీకరిస్తూ ఉంటారు. 1 సారి 2 సార్లు 3 సార్లు అనే క్రమంలో ఒకసారి ఆహారం స్వీకరిస్తే అతడు భోగి, 2వ సార్లు స్వీకరిస్తే యోగి అనేటట్లుగా చెబుతూ ఉంటారు. 1 సారి యోగి, 2 సార్లు భోగి, 3 సార్లు రోగి అనేటట్లుగా కూడా కొందరు పెద్దలు చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, యోగి, భోగి, రోగి ఎలా ఉన్నా మితంగా, హితంగా తినాలి. తినకూడని సమయాలు మట్టుకు ఖచ్చితంగా సాయంత్రం 4 నుంచి 6 వరకు ఈ మధ్య సమయంలో అలా ఉన్నాయి కదా అని చెప్పి ఎదరగా ఉండేవి నోట్లో వేసుకొని పళ్ళు పటపటా శబ్దం చేసేలాగా నమిలి మింగి వేస్తూ ఉంటే ఇప్పుడు మనం తింటాం, తర్వాత ఆ పదార్థం మనల్ని తింటుంది. తినకూడని వేళ ఇది ఒకటి ఉదయ సమయంలో. ఇక రాత్రి సమయంలో 9 తర్వాత తెల్లవారుజామున లేక మీ కాల నిర్ణయాన్ని అనుసరించి సూర్యోదయం ప్రారంభం 6 వరకు 6 to 9 తినకూడదు, రోగకారకం. ఇవి ఆహారం స్వీకరించకూడని వేళలు, సమయాలు.